ఏకే బ్లూరే స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. బాగున్నారా అండి? ఒకసారి మనం ఫ్రైడే రోజు మార్కెట్లో ఏం జరిగిందో మాట్లాడుకొని సోమవారం నాడు మార్కెట్లో ఏం జరగబోతుందో కూడా మాట్లాడుకుంటుంది. శుక్రవారం నాడు నిఫ్టీ 103 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,285 దగ్గర క్లోజ్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీ 417 పాయింట్స్ గెయిన్ అయ్యి 56,609 దగ్గర క్లోజ్ అయితే, వేరే సెన్సెక్స్ 328 పాయింట్స్ గెయిన్ అయ్యి 82,500 దగ్గర క్లోజ్ అయింది. మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, రేపు మార్కెట్ బిగ్ క్రాష్ అని. అదేవిధంగా మళ్ళీ చైనా మీద అమెరికా 100% టారిఫ్ విధించింది అనేది కూడా చూసుంటారు. ఇది ఎందుకో చెప్తానండి. అయితే చైనా సడన్గా ఇలాంటి స్టెప్ తీసుకోవడం ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు ఆశ్చర్యం వేసిందండి. వాళ్ళు ఇది ఊహించని పరిణామం. ఎందుకంటే చైనా అదును చూసి దెబ్బ కొట్టిందండి. చైనా నుంచి ముఖ్యంగా అమెరికాకి, ప్రపంచ దేశాలన్నిటికి వెళ్తుంది. సౌత్ కొరియా తన శాంసంగ్ మొబైల్స్ తయారీ అయినా, జపాన్ తన యాపిల్, ఇంకా వగైరా వగైరా దేశాలు తయారు చేస్తున్నాయిగా. ఇవేవి తయారు చేయాలన్నా కూడా ఆ మొబైల్స్ అయినా అండ్ వెపన్స్ అయినా, న్యూక్లియర్ వెపన్స్ అయినా, ఏ వెపన్స్ ఏవైనా, కార్లలో కూడా, ఈవెన్ కార్ల తయారీలో ఇంజన్ తయారీకి కూడా ఈ రేరెత్ మ్యాగ్నెట్స్, వీటి గురించి మనం ఇంతకుముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. చైనా దగ్గర ఉన్నాయని చెప్పి. ప్రపంచంలో ఎవరి దగ్గర లేని ఈ రేరెత్ ఏదైతే అరుదైన ఖనిజాలు ఉన్నాయో అవి చైనా దగ్గర ఉన్నాయండి. చైనా ఇవి ఎక్కువగా ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. అందులో ముఖ్యంగా ఎక్కువగా అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. అందుకోసమే అంతకుముందు ప్రపంచ దేశాలన్నిటి మీద టారిఫ్ వేసినట్టుగానే చైనా మీద టారిఫ్ వేసినప్పుడు చైనా వాడు తగ్గలేదు. వీళ్ళు 100% వేస్తే అమెరికా వాళ్ళు, చైనా వాడు కూడా అంతే రిటాలియేషన్గా అమెరికా మీద 100% వేసారు. వాళ్ళు 150 వేస్తే వీళ్ళు కూడా 150 వేసారు. ఈ విధంగా టారిఫ్ల యుద్ధం జరిగింది. ట్రంప్ ఫస్ట్ ఈగోకు వెళ్ళి, ఇండియా మీద కదా ఏ విధంగా అయితే ఈగోకి వెళ్ళి పెంచాడో, సేమ్ అదే విధంగా మనకంటే ముందు ఫస్ట్ చైనా మీద ఫైర్ అయ్యాడు. అది మిస్ఫైర్ అయింది. టారిఫ్ల మీద టారిఫ్లు వేస్తూనే ఉన్నాడు. అప్పుడు వాళ్ళకు అర్థమైన విషయం ఏంటంటే, చైనా కొన్ని ఇవి ఏదైతే చెప్పానో అరుదైన ఖనిజాలు, వాటిని మేము మీకు ఇవ్వడం మానేస్తాము, మేము బ్యాన్ చేస్తామని చెప్పడం జరిగింది. దాని ద్వారా అక్కడ యుఎస్లో కార్ల కంపెనీలు కానీ, ఈ ఆయుధాలు తయారు చేసే ఉంటాయి కదా కంపెనీలు, అవి మూతపడే స్టేజ్కి వచ్చే పరిస్థితి. సో తను వెంటనే ఏం తప్పు చేశాడో తెలుసుకొని వెనక్కి తగ్గాడండి. ఫస్ట్ అంటే నేరుగా చెప్పకపోయినా, నేను టారిఫ్లు తీసేస్తున్నా అని డైరెక్ట్గా చెప్పకపోయినా 90 days పాస్ అని చెప్పాడు ఆ మధ్య వాళ్ళ విషయంలో, చైనా విషయంలో. 90 days పాస్ అని ఎందుకు అన్నాడండి? వెంటనే తను బ్యాక్ అయిపోయి తన నిర్ణయాన్ని విరమించుకుంటే ప్రపంచ దేశాల్లో తన పరువు పోతుందని చెప్పేసి అలా చేయకుండా 90 days పాస్ అని చెప్పేసి 90 days తర్వాత వాళ్ళ మీద విధించిన 140 ఏమో 170 వరకు వెళ్ళింది అనుకుంటా. అదంతా తీసేసి 30%కి ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాళ్ళ మీద 30% టారిఫ్ ఉంది. నెక్స్ట్ మన ఇండియా మీద పడ్డాడు. ఈ టారిఫ్లది యుద్ధం స్టార్ట్ చేసిందే ట్రంప్ అండి. అసలు ఈ ముసలోడికి కొంచెం కూడా బ్రెయిన్ లేదండి. వీడు అసలు రాజకీయ నాయకుడే కాదండి, ఒక బిజినెస్ మ్యాన్ని తీసుకెళ్ళి అలాంటి ఒక దేశాన్ని పరిపాలించే నాయకుడిగా కూర్చుండబెడితే ఏ విధంగా పరిపాలన ఉంటుందో బెస్ట్ ఎగ్జాంపుల్ ట్రంప్ అండి. ట్రంప్ రాజకీయ నాయకుడిలాగా ఆలోచించాడు. ఎందుకంటే అతని బ్యాక్గ్రౌండ్ బిజినెస్ మ్యాన్, బిజినెస్ లాగా ఆలోచిస్తాడు. అందుకోసం బిజినెస్ లాగా ఆలోచించి ప్రపంచ దేశాలతో బిజినెస్ డీల్ చేస్తున్నాడు. కానీ అలా నడవదండి. రాజకీయం చేసే వాళ్ళే ఇతర దేశాల వాళ్ళతో ఏ విధంగా మెదలాలి అనేది తెలుస్తుంది. ఇప్పుడు తను ఈ దూకుడుగా వివరించడం వల్ల తనకే స్టార్టింగ్లో ఇబ్బంది అయింది.
మన ఇండియా మీద కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నాడు కూడా. అది వాళ్ళకి నష్టమే, మనకి నష్టమే. చైనా విషయంలో కూడా అంతే. ఏ దేశంలో అయినా ప్రతి దేశం ఇంకో దేశం మీద ఆధారపడుతుంది. అలా ఆధారపడుతున్నప్పుడు తను వేసే ప్రతి అడుగు ఆచితూచి ఉండాలి. ఏదో నాకెంత వస్తుంది నీ ద్వారా అన్నట్టుగా ఆలోచిస్తే ఇదే విధంగా ఉంటుంది. తన సలహాదారులు కూడా మరి తనకు చెప్తున్నారో లేదో, అసలు తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సలహాదారులుగా తన మైండ్ సెట్ ఉన్న వాళ్ళనే పెట్టుకున్నట్టున్నాడు. అందుకోసమే ఆయనకి అసలు ఎవరు చెప్తలేనట్టున్నారు, ఇలా వేయద్దు, ఇలా వేస్తే మనకి ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. సో ఇప్పుడు విషయానికి వస్తే, ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో చైనా ఒక రిస్ట్రిక్షన్స్ విధించిందండి, ఒక నిబంధన పెట్టింది. ఏంటంటే మీకు ఈ మెటీరియల్స్ కావాలంటే మా నుంచి మీరు పర్మిషన్ తీసుకోవాలి, ఒక లెటర్ని ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. ఇగో సార్ నేను ఈ మెటీరియల్స్ తీసుకుంటున్నాను, సో అండ్ సో పర్పస్, ఆ పర్పస్గా తీసుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళకి ఒక లెటర్ రూపకంగా ఆర్జీ పెడితే వాళ్ళు దాన్ని ఒకవేళ శాంక్షన్ చేస్తేనే ఆ మెటీరియల్ అనేది అమెరికాకైనా ఇంకే దేశాలకైనా వెళ్తుంది. ఇది మన ట్రంప్కి కోపం తెప్పించిందండి. నువ్వు అలా ఎలా అడుగుతావు, నన్నే అడుగుతావా అన్నట్టుగా పొగరుగా ఈగోగా వెళ్ళి 100% టారిఫ్ అన్నాడు. ఇతను వేసే 100% టారిఫ్ వల్ల వాళ్ళకి ఎలాంటి నష్టం లేదండి. వెంట్రుగా వాసి కూడా నష్టం లేదు. ఎందుకంటే ఆయిల్ ని ప్రొడ్యూస్ చేసే దేశాల్లో సున్ని దేశాలైన ఓపెక్ దేశాలు 6 ఉన్నాయండి. ఖతర్, బహ్రెయిన్, యుఏఈ అండ్ సంథింగ్ ఇంకా 4 ఉన్నాయి, టైం గుర్తుకొత్తలేదు అవి. అండ్ వెనిజులా కూడా ప్రొడ్యూస్ చేస్తుంది ఆయిల్. మన ఇండియా కూడా ఎంతో కొంత ప్రొడ్యూస్ చేస్తుంది, రష్యా ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఆయిల్కి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఈ దేశం కాకుండా ఇంకో దేశం నుంచి ఆయిల్ తీసుకోవచ్చు. కానీ ఈ చైనా ప్రొడ్యూస్ చేస్తున్న ఏదైతే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఉన్నాయో అవి ఒక చైనా నుంచే వస్తాయండి. ఒక ఎంతో కొంత రష్యా నుంచి వస్తాయి కావచ్చు, కానీ అది చాలా తక్కువ శాతం, అంత 5 to 10%. 90% చైనానే ప్రొడ్యూస్ చేస్తుంది ప్రపంచ దేశాలన్నిటికండి. చెప్పాను కదా, వీటి వల్ల ఉపయోగం ఏంటంటే మొబైల్స్ తయారీలో అండ్ కార్ల తయారీలో, ఈ వెపన్స్ తయారీలో వీటిని వాడతారు. ఈవెన్ రాడార్ డిటెక్ట్ చేసే ఆ మిషన్ లో కూడా వీటిని వాడతారట. వీటి ఉపయోగం ప్రపంచ దేశాలు, ఒక అమెరికాకి కాదండి, ప్రపంచ దేశాలన్నిటికీ ఉంది. అందులో ముఖ్యంగా ఎక్కువ అమెరికాకు ఉంది. అమెరికా ఎక్కువగా డిపెండ్ అయి ఉంది చైనా మీద. సో ట్రంప్ తన కోపంలోకి వచ్చి 100% టారిఫ్ అన్నాడు. సో రేపైతే మార్కెట్ క్రాష్ అవ్వచ్చండి, బిగ్ గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమో చూడాలి ఏమవుతుందో. ఒక్కసారి మనం మార్కెట్కి వస్తే ఇది చూడండి, నిఫ్టీ చూడండి. మనం మేము నిఫ్టీని చూస్తాం కదా. ఇప్పుడు నిఫ్టీ ఎక్కడ ఉందండి, హై ఎక్కడి వరకు వెళ్ళింది, 330 వరకు వెళ్ళింది. క్లోజ్ అవ్వడం 285 దగ్గర క్లోజ్ అయింది. రేపు ఒకవేళ మార్కెట్ ఓపెన్ అవడమే, ఈ శుక్రవారం నాడు ఓపెన్ ఎంత అంటే 167 ఇక్కడ ఓపెన్ అయినా, లేకపోతే ఇంకొంచెం కింద ఓపెన్ అయినా, అంటే ఈ 250-25 ఉంది కదండి, మన ఈ లక్ష్మణ రేఖ అందాం దీన్ని ప్రస్తుతానికి. ఈ లక్ష్మణ రేఖ కింద కాకుండా మీద ఓపెన్ అయ్యి కిందికి రాకుండా పైకి వెళ్ళింది అనుకోండి, అటు మనం ఒక 1 day క్యాండిల్ని కన్సిడర్ చేద్దామండి. ఒకవేళ సరే మార్కెట్ కిందికే వచ్చింది అనుకుందాం, మళ్ళీ డే ఎండింగ్ వరకు, అంటే సోమవారం డే ఎండింగ్ వరకు పుంజుకొని మళ్ళీ మార్కెట్ ఇలా పైకి వచ్చి 250-25 మీద క్లోజ్ అయింది అనుకోండి, ఫర్దర్గా మనం మార్కెట్ని కొంచెం బుల్లిష్గా చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ ఏదైతే 100% టారిఫ్ చైనా మీద విధించిందో దాన్ని సీరియస్గా తీసుకుంటా లేదని దాని అర్థం. లేదు దీని కిందనే క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు ఆలోచించాలండి. మళ్ళీ క్రాష్ మొదలైనట్టు మార్కెట్లో. అంతా సాఫీగా సాగిపోతుందన్న సమయంలో ఏదో ఒక న్యూస్ వచ్చి మన మార్కెట్ని డిస్టర్బ్ చేస్తుందండి. ఇప్పుడు నేను క్యాండిల్ ఏ విధంగా అంటే,
సపోజ్ ఈ క్యాండిల్ చూడండి, ఇది ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడనే క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ చూడండి, ఇంకా బెటర్గా ఉంటుంది. ఈ క్యాండిల్ ఓపెన్ అవ్వడం ఎక్కడ ఓపెన్ అయిందండి, 980 దగ్గర, క్లోజ్ అవ్వడం 735, ఆల్మోస్ట్ 250 పాయింట్స్ డౌన్ అయ్యి ఇక్కడ కిందనే క్లోజ్ అయింది. మళ్ళీ విక్ కూడా చిన్న ఉంది చూడండి, విక్ చిన్న ఉంది. ఇలా క్లోజ్ అయింది అనుకోండి డేంజర్. లేదు ఈ విధంగా క్యాండిల్ వేసింది అనుకోండి, ఒక నిమిషం చూపిస్తాను. సరే ఇప్పుడు దీనికి ఇంకా వెనక్కి వెళ్ళాలేమో, అవసరం లేదు. ఈ విధంగా క్యాండిల్ వేసింది అనుకోండి, చిన్న క్యాండిల్ చూడండి, ఇలా కిందికి వెళ్ళి పైకి వచ్చి క్లోజ్ అయింది అనుకోండి, మార్కెట్ సస్టైన్ అవుతుంది. అంటే స్ట్రగుల్ చేసింది అన్నట్టు. మార్కెట్ స్ట్రగుల్ చేసి ఏదైతే ఈ నెగిటివ్ న్యూస్ ఉందో దానికి వ్యతిరేకంగా తను మార్కెట్ని ఎదిరేది స్ట్రగుల్ అవుతున్నట్టుగా మనకి ఇండికేషన్. అంటే చూద్దాం రేపు ఏమవుతుందా. రేపైతే గ్యాప్ డౌన్ అవుతుంది, ఎందుకంటే అక్కడ మార్కెట్లు అన్ని క్రాష్ అయ్యాయండి. యుఎస్ మార్కెట్లో నాస్డాక్, డౌ జోన్స్, S&P ఇవన్నీ బాగానే పడిపోయాయండి. దానికోసమని మనం కొంచెం రేపు జాగ్రత్త ఉండాలి. మన లెవెల్స్ ఫాలో అయితే సరిపోతుందండి. ఇంకా నిన్న ఒక కాల్ ఇచ్చాను చూసారండి, మనం వరుస కాల్స్ అన్ని సక్సెస్ చేసుకుంటున్నామండి. కావాలంటే ఈ ట్రాక్ మొత్తం ఒకసారి హిస్టరీకి వెళ్ళండి, బ్యాక్కి వెళ్ళండి. ఎంత వీలైతే అంత బ్యాక్ వెళ్ళి చూడండి. మనం కాల్స్ అన్ని ఈ 2 months నుంచి వరుసగా ఒక 2 calls ఏమో స్టాప్ లాస్ హిట్ అయినట్టున్నాయి, మిగతా అన్ని టార్గెట్ హిట్ అయ్యాయండి. మొన్న కూడా మనం ఇచ్చుకున్నది ఎంత అండి, 25,050 కాల్, 280 మీద, 263 మీద, టార్గెట్ 280 అన్నాను. ఒకసారి అది చూద్దామండి. ఇదండి 5 minutes క్యాండిల్ పెడితే ఇంకా స్పష్టంగా కనబడుతుంది. మనం ఇచ్చిన టార్గెట్, మనం ఇచ్చిన ఎంట్రీ ఇదండి, టార్గెట్ ఇదండి. ఎన్ని పాయింట్లు అండి, 17, ఇది 17 పాయింట్స్. కానీ ఆ మార్కెట్ ఎంత వెళ్ళింది చూడండి. నేను ఇంకో మెసేజ్ కూడా పెట్టాను చూడండి, నేను పెట్టే ఈ ఎక్సెల్ ఫైల్ ఏదైతే ఉందో ఒకసారి ఇది చూడండి. ఇది ఈ ఐటీఎం లెవెల్స్ అండి. ఈ ఐటీఎంస్ లెవెల్స్ని దాని గురించి ఏం కామెంట్ చేశానో చూడండి. ఎవరైతే నిన్న నేను పెట్టిన ఎక్సెల్ షీట్లో ఐటీఎం లెవెల్స్ పెట్టాను, దాన్ని ఫాలో అయిన వాళ్ళు మినిమంలో మినిమం 2500 పర్ లాట్ వరకు సంపాదించి ఉంటారని పెట్టాను. మినిమంలో మినిమం అండి, అది మ్యాక్సిమం ఎంతైనా కావచ్చు. నిన్న మార్కెట్ పెరిగిన విధానం బట్టి చూస్తే బాగానే డబ్బులు సంపాదించచ్చండి ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకొని. ఇదండి మన ట్రాక్ రికార్డ్. చూసి ఎవరైనా కొత్త వీడియో చూస్తుంటే ఒకసారి గమనించండి. గమనించిన తర్వాతనే నా యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా ఈ టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతే ఈ విధంగా నేను కాల్స్ ఇస్తుంటాను. ఎప్పటికప్పుడు ఏమన్నా న్యూస్ ఉన్నా కూడా పెడుతుంటాను. FIS, DIS డాటా కూడా పెడుతుంటాను. ఏమన్నా ఉన్నా కూడా నేను పెడుతుంటానండి. ఓకేనా. ఈ ఎక్సెల్ షీట్ మాత్రం కావాలంటే ఖచ్చితంగా మీరు ఇందులో యాడ్ అవ్వాల్సిందేనండి. అది వాళ్ళకి మాత్రం పెడతాను నేను, వాళ్ళకి మాత్రం వస్తుంది. ఎవరైతే యాడ్ అవుతారో వాళ్ళకి మాత్రం వస్తుంది. నేను యూట్యూబ్ ఛానల్లో దీన్ని నేను ప్రొవైడ్ చేయను. ఓకేనా, ఇది గమనించాలి. ఇంతేనండి. రేపైతే మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ అవుతుంది. చూద్దాం రేపు మన మార్కెట్ సస్టైన్ అవుతుందా లేదని. ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూపులలో షేర్ చేయండి. నాకు మీ సపోర్ట్ కావాలండి. ఇంతేనండి. మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.